ఈరోజు అనంతపురం నగరంలో కార్పొరేషన్లో ఉన్నటువంటి అభివృద్ధి పనుల దిశగా గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరానికి మరొక సదుపాయం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అనంతపురం నగరం విస్తరించి రోజు రోజు కూడా పట్టణం అంతా కూడా ఇంకా డెవలప్ చేసేటువంటి అవకాశం ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికీ అనంతపురం నగరం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతూ, ప్రత్యేకించి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థలన్నీ కూడా నిధులు తీసుకొచ్చేసి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరానికి 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈరోజు స్ప్రింక్లర్ వెహికల్, అదేవిధంగా క్లీనింగ్ సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చినాయి. తర్వాత హైడ్రాలిక్ లిఫ్ట్ పవర్ వచ్చింది. ఈ విధంగా అనంతపురం నగరంలో ఎప్పటికప్పుడు ఆధునాతనమైనటువంటి పద్ధతులలో పరిశుభ్రతను పాటించే దానికోసం ఈ యొక్క వెహికల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురం నగరంలో అంటే ఎంతో కాలంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఒక సమస్య వెంటాడుతూ ఉంది, అది డంపింగ్ యార్డ్ సమస్య. ఆ డంపింగ్ యార్డ్లో జరిగేటువంటి అవినీతి అంతా కూడా బట్టపై చేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము అందరూ కూడా చేపడుతున్నాము. తప్పకుండా ఎవరైతే ఆ డంపింగ్ యార్డ్లో సంబంధించినటువంటి దాంట్లో అవినీతి పాల్పడారో అందరినీ కూడా తీసుకొచ్చి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనేది అనంతపురంకి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అది ఎప్పుడో కావాల్సిన దాన్ని అనవసరంగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని చేసేటువంటి కార్యక్రమం లేకపోతే ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు వేరే ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురం నగరంలో నిన్ననే మినీ మహానాడు కార్యక్రమంలో కూడా మేము జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక తీర్మానం కూడా చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు మేము ఇద్దరు కలిసి అనంతపురం నగరం విస్తరిస్తాం కాబట్టి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరం ఉంది. కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా మనకి అనంతపురం పట్టణానికి అవసరం అని చెప్పేసి ఈ విషయాన్ని మేము తీర్మానం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతపురం సంబంధించిన పట్టణ విస్తీర్ణం కూడా ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా అవుటర్ ఏరియాలంతా రోడ్లు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిధులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు అనంతపురం మీద శ్రద్ధ చూపిస్తూ ఇక్కడ కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. అనంతపురం నగరానికి మంచి మిషన్స్ మనకి ఈరోజు ఒక అందుబాటులోకి వచ్చినాయి. దీని ద్వారా మన పరిశుభ్రతను పాటించుకున్నాం. తప్పకుండా అనంతపురం నగరాన్ని ఆదర్శంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేసుకుందాం తెలియజేసుకుంటాం.